బీరు క్యాన్లపై గాంధీ చిత్రం అట. గాంధీ అంటేనే మద్యం ముట్టడు, తర్వాత నాన్ వెజ్ ముట్టడు అనేటువంటిది సత్యం, అహింస. ఆయన ఆ రెండింటితోటే భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు. ఆయన మార్గం అంతా కూడా శాంతియుత మార్గం అనేటువంటిది మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మరి అట్లాంటి గాంధీజీ యొక్క చిత్రాన్ని రష్యాలో బీరు క్యాన్ల మీద ఆయన ఫోటో వేసి గాంధీ అనేటువంటి మహాత్మాజీ అనే పేరు కూడా రాసిరట. అది కాస్త బయటపడ్డది. ఏం చేసిరు అనేటువంటి చూద్దాం ఒకసారి. బీరు క్యాన్లపై మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించడం వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు రష్యాకు చెందిన రివోర్డ్ కంపెనీ మహాత్ముడి చిత్రంతో పాటు మహాత్మాజీ అనే పేరును కూడా ముద్రించి బీరు క్యాన్లను విక్రయిస్తోంది. ఈ వ్యవహారం ఒడిశా మాజీ సీఎం నందిని సత్పతి మనవడు సుపర్ణో సత్పతి దృష్టికి రావడంతో ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినట్టు. ఈ విషయంలో ప్రధాని మోడీ వెంటనే జోక్యం చేసుకోవాలని, రష్యా అధ్యక్షుడితో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఎక్స్లో ఆయన పోస్ట్ వైరల్గా మారింది. మరోవైపు నెటిజన్లు రివోర్డ్పై మండిపడుతున్నారు. ఇక్కడ బీరు క్యాన్లపై ఈ రివోర్డ్ అనేటువంటి కంపెనీ, బీర్లు తయారు చేసేటువంటి కంపెనీ బీర్ క్యాన్లు, ఇక్కడ సీసాలు ఉంటాయి, అక్కడ క్యాన్లు ఉంటాయి, మనకు కూడా తెలియదు. ఆ క్యాన్ల మీద మన మహాత్మా గాంధీ బొమ్మ వేసి కింద మళ్ళా మహాత్మాజీ అని రాసి విక్రయిస్తుందట. ఆ విక్రయించడం వల్ల ఎవరైతే ఒడిశాకు సంబంధించినటువంటి సీఎం ఉండో వాళ్ళ మనవడు సువర్ణ సత్పతి చూసి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిండట. మొత్తంగా మన దేశ ప్రధాని ఈ విషయం మీద స్పందించి ఆ దేశంతో మాట్లాడి వెంటనే అవి తీపిస్తే బాగుంటుంది.